చూడండి మగ్గిపోయిందండి. వంకాయ చక్కగా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు దేంట్లో కారం వేసుకుందాం మన రుచికి సరిపడా. ఆ పళ్ళు అవి వేస్తాం కాబట్టి నేను కొంచెం కారం తక్కువే వేస్తున్నాను. పిల్లలు కూడా మంట అంటారని చెప్పేసి కారం తక్కువ వేయటమే అలవాటు చేసుకున్నానండి. సరిపోయింది. ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్నాం కదండి, నువ్వులు, ఆవు పిండి, ఆవాలు, ఇంకా జీలకర్ర, కొబ్బరి వేసి చేసుకున్నాం కదా. ఆ పొడంతా ఇందులో ఇప్పుడు వేసేద్దాం. మొత్తం వేసేయండి, పట్టేస్తుంది. తర్వాత దీన్ని కలుపుకుందామండి. కొత్తిమీర ఉంటే లాస్ట్లో చల్లేసి ఇంకా ఆపేయటం. ఒక 5 నిమిషాలు దీన్ని ఇలా సిమ్లో పెట్టి మగ్గనిద్దామండి. ఈలోపు దీంట్లో కాంబినేషన్గా పెరుగు పచ్చడి వేసుకుందామండి. ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అందులో కాంబినేషన్గా ఈ పెరుగు పచ్చడిలో ఉల్లిపాయలు వేసుకుందాం. ఇందులోనే పసుపు వేసుకుందామండి. కారం కూడా ఇందులోనే వేసేద్దాం. రుచి సరిపడా కారం, సాల్ట్, ఇంకో 1/2 స్పూన్ పట్టిద్దండి. వేసేసి బాగా కలుపుదాం. కొంచెం ఉల్లిపాయలు వేసి దీని ముందు తాలింపు పెట్టేసుకుంటామండి, అంతే. ఈ తాలింపు కోసం ఇదిగోండి చిన్న బాండి పెట్టి గ్యాస్ అంటించుకున్నాం. దీంట్లో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేద్దామండి. అయిపోయిందండి. ఇందులోనే కొంచెం పసుపు వేద్దాం. అంతేనండి, అయిపోయింది. దీన్ని ఈ పెరుగులో వేసేసుకుందాం.
చూడండి. ఇప్పుడు మన వంకాయ కూర ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. అది ఘుమఘుమలాడే ఆ వంకాయ నూనె వంకాయ రెడీ అయిపోయిందండి. ఇదిగో చూడండి ఎంతో టేస్టీగా. ఇంకా అసలు దీంతో తినేయొచ్చండి. కాకపోతే దీని కాంబినేషన్ పెరుగు చట్నీ అయితే చాలా బాగుంటుంది. అందుకని నేను పెరుగు పచ్చడి చేశాను. అయిపోయిందండి, స్టవ్ ఆపేసాను. ఇంకా దీన్ని మనం రుచి చూసేద్దాం.